ఏపీ టుడేకి స్వాగతం. వీకెండ్ విత్ మాదిరెడ్డి. ప్రతి వారం ఆ వారంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను మనం టచ్ చేస్తూ వీకెండ్ విత్ మాదిరెడ్డి అనే కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. దీన్ని చక్కగా మీరు ఆదరిస్తున్నారు. అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా సూపర్ 6 అంటే 6 గ్యారంటీలను అమలు చేయటం అసాధ్యం కాబట్టి కూటమి ప్రభుత్వం కేసుల రీఓపెన్ ఏదైతే ప్రజల్ని ఏమార్చడానికి, ప్రజల్ని డైవర్షన్ చేయటానికి, వారు ఇచ్చినటువంటి హామీల గురించి ప్రజలు ప్రశ్నించకుండా ఉండటానికి, ప్రజల దృష్టి మరల్చటానికి కేసుల రీఓపెన్ అనేటువంటి అంశాన్ని తీసుకుందండి. ముందు శ్వేతపత్రాలు పేరుతోటి ఎగవేత పత్రాలను ప్రజలకు సమర్పించారు. హామీలను ఏ విధంగా ఎగవేస్తున్నామో కూడా స్పష్టంగా చెప్పేశారు. ఇక ఇప్పుడు రీఓపెన్, కేసుల రీఓపెన్ అంట. రీఓపెన్ వీళ్ళు ప్రధానంగా చేసేది ఏంటంటే టీడీపీ ఆఫీస్ మీద దాడికి కేసుని రీఓపెన్ చేస్తారంట. తర్వాత గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసును కూడా రీఓపెన్ చేస్తారంట. ఇక ఎంవిఎస్ మూర్తి గారు, విశాఖ ఎంపీగా గెలిచినటువంటి మూర్తి గారు కిడ్నాప్ కేసును కూడా రీఓపెన్ చేస్తారంట. అంటే వీళ్ళు అధికారంలో లేనప్పుడు పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయింది అని చెప్పటం వీళ్ళ ఉద్దేశం. అప్పుడు పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయినటువంటి పోలీసు వ్యవస్థ కదా ఇప్పుడు కూడా. ఇప్పుడు పోలీసు వ్యవస్థ మీరు చెప్పినట్లు పనిచేస్తే సక్సెస్ అయినట్లా? అసలు ఈ సెక్షన్స్ గురించి ప్రస్తావించాలంటేనే సిఆర్పి, ఐపీసీ సెక్షన్స్ గురించి మీరు మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది. అంటే ఇక్కడ వ్యవస్థలు అనేవి అధికారంలో ఉన్న పార్టీకి గులాంగిరి చేయటం అనేది ఆనవాయితీగా వస్తా ఉంది. చాలా క్లారిటీగా మనం చూస్తే మనకు అర్థమయ్యేటటువంటి అంశం ఏంటంటే 2018లో స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలి, కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కూడా పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు, ఎందుకంటే 2018లో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ జరుపుంటే వైఎస్ఆర్సీపీ అప్రతిహతమైన విజయాన్ని సాధించి ఉండేది. కాబట్టి ఆ గెలుపు వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకి నష్టమని గ్రహించి ప్రజాస్వామ్యానికి పాతర వేసి స్థానిక సంస్థల ప్రతినిధుల హక్కులను కాలరాసి అప్పుడైతే ఎన్నికలను వాయిదా వేశారు. ఎవరి వల్ల వాయిదా వేశారు? ఆ వ్యవస్థ ఎన్నికల కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్గా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ని చంద్రబాబు నాయుడు తన జేబులో పెట్టుకొని ఎన్నికలను జరపకుండా వాయిదా వేసుకోవాలి. ఈ రోజున ఆ రోజు పోలీసులు తప్పులు చేశారని చెప్పేసి కేసులు మొత్తం రీఓపెన్ చేస్తే, కానీ ప్రజాస్వామ్యవాదులైనటువంటి మాలాంటి వాళ్ళకి అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే ఆ రోజున పార్టీ కార్యాలయాలపై దాడి చేసిన వారిని అరెస్టు చేయకపోవటం ఎంత తప్పో, ఈ రోజున వాళ్ళని అరెస్టు చేయాలని మళ్ళీ కేసు రీఓపెన్ చేయటం కూడా అంతకన్నా పెద్ద తప్పు. ఇది వ్యవస్థలను బలపరచటం కింద రాదు, వ్యవస్థలను మరింత నిర్వీర్యం చేయడం కిందకు వస్తుంది. వ్యవస్థలు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు మడుగులు వత్తాల్సిందే అనే దానికి
దారితీస్తుందే తప్ప ఇదేదో మీరు సాధించింది, అదేవిధంగా మీ యొక్క వెండెట్టా పాలిటిక్స్, మీ ప్రతీకార రాజకీయాలు చేయడానికి ఇది పనికొస్తుంది తప్ప మరొకటి కానే కాదు. ఈ అంశాన్ని ప్రజలందరూ కూడా గుర్తించారు, గమనించారు. కూటమి ప్రభుత్వం ఈ రోజున వెండెట్టా పాలిటిక్స్ కి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ఉండేదానికి మాత్రమే పనిచేస్తుందనేటటువంటి విషయాన్ని అందరూ కూడా గమనించారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు, ఏది పిహెచ్డి స్థాయికి చదువుకున్న వాళ్ళు కానివ్వండి, కూలీ పని చేసుకునే వాళ్ళు కానివ్వండి, అక్షర జ్ఞానం లేని వాళ్ళు కానివ్వండి, ఆత్రంగా ఎదురు చూస్తుంది, కూటమి ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నది ఎన్నికల హామీలను ఎప్పుడు నెరవేరుస్తారు, ఎన్నికల హామీలను నెరవేర్చడానికి ఏ విధమైన ప్రణాళికలు వేస్తున్నారు అని మాత్రమే. అంతేగాని ఏ కేసు రీఓపెన్ చేస్తున్నారు, ఏ పథకాన్ని ఎలా ఎగవేస్తున్నారు అనే దానికోసం, అనే వివరాల కోసం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదురు చూడటం లేదనే విషయాన్ని తెలుసుకోవాలి. తర్వాత విశాఖలో స్థానిక సంస్థల ఎన్నికలు, విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయనగరానికి చెందినటువంటి బొత్స సత్యనారాయణ గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు అక్కడ పోటీ చేస్తా ఉంటే పచ్చ మీడియా, అదేవిధంగా కూటమిలోని పార్టీలన్నీ కూడా నాన్ సెన్స్ ప్రచారాన్ని చేస్తా ఉన్నాయి, దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని చేస్తా ఉన్నాయి. ఏమిటంటే వాళ్ళు చేసేటటువంటి ప్రచారం, బొత్స స్థానికేతరుడంట, విశాఖ జిల్లాకు చెందిన వారు కాదంట బొత్స సత్యనారాయణ గారు. విజయనగరం జిల్లాకు అంటే పక్కనే ఆనుకొనే ఉంటది, గుంటూరు కృష్ణా జిల్లాల మాదిరి. విజయనగరం జిల్లా నుంచి వలసొచ్చినటువంటి క్యాండిడేట్ అవుతాడంట. ఈ కొత్త విమర్శ వింతగాను విచిత్రంగాను ఉంది. అసలు అక్కడ ఎన్నిక ఎందుకు జరుగుతుంది? ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని భక్షించి వేస్తున్నాడు, వ్యవస్థలను నాశనం చేస్తున్నాడు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడు. కాబట్టి మనం ఒక్కటి కావాలని కదా మీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటైంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటటువంటి క్రమంలో పిలుపులో భాగం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని దేశవ్యాప్తంగా కూని చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకొని మీరు ఎన్నికల్లో దొడ్డిదారిన, ఎందుకంటే లేని ఓట్లను కూడా ఉన్నట్లుగా లెక్కించి మీరు అధికారాన్ని కైవసం చేసుకున్నారు. సరే, అంతవరకు ఏం అభ్యంతరం లేదు, ఏదైనా సరే గెలిపే. మీరు ఈవీఎంలతో గెలిచారా, ప్రజలు నిజంగా ఓట్లేసి గెలిచారా అన్న విషయాన్ని పక్కన పెడితే, మీరు ఏదైతే బొత్స సత్యనారాయణ గారు నాన్ లోకల్ అనేటటువంటిది ఉందే, దానికన్నా ముందు ప్రజాస్వామ్య పరిరక్షణ అనేటటువంటి అంశాన్ని, అసలు ప్రజాస్వామ్య పరిరక్షణకి మీరు అర్హులేనా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీకి చెందిన వారు మీరు అనర్హులు. ఎందుకంటే అసలు ఆ ఉప ఎన్నిక ఎందుకు జరుగుతా ఉంది? విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నిక ఎందుకు జరుగుతా ఉంది? అక్కడ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వంశీ కృష్ణ యాదవ్ మీ కూటమిలో చేరి ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన రాజీనామా చేశాడు. అది ఏ పార్టీకి చెందింది? వైఎస్ఆర్సీపీకి చెందింది. వైఎస్ఆర్సీపీ వంశీకృష్ణ పోటీ చేసినప్పుడు మీరు పోటీ పెట్టారా? పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? మీకున్నది 215 ఓట్లు మాత్రమే. మిగిలిన 615 ఓట్లు వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. కాబట్టి మీరు పోటీ పెట్టినా గెలవలేరు, కాబట్టి అప్పుడు పోటీ పెట్టలేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యం తిరగబడిందా? మీరు అధికారంలోకి రాగానే ప్రజాస్వామ్య విలువలకి వలువలు వలసవచ్చు,
బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకుడు వైఎస్ఆర్సీపీలో చట్టసభల్లో అడుగు పెడితే మీకు ఇబ్బంది. అలాంటి సీనియర్ నాయకుడిని కంట్రోల్ చేయాలని మీరు ఇప్పుడు కొత్తగా పోటీ పెడుతున్నారా? ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ కింద వస్తుందా? 615 ఓట్లు ఉన్నటువంటి వాళ్ళని 215 ఓట్లు కలిగి ఉన్నటువంటి కూటమి వాళ్ళు ఓడించాలని చెప్పేసి మీరు పోటీ పెట్టారు అంటే ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ కింద వస్తుందా, ప్రజాస్వామ్య భక్షణ కింద వస్తుందా? 615 ఓట్లు ఉన్నటువంటి వాళ్ళని మీరు కొనుగోలు చేయాలనో, క్యాంపు రాజకీయాలు చేయాలనో, అన్యాయంగా గెలవాలనో, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచి మీరు గెలవాలని చూస్తే ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ కింద వస్తుందా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి చెప్పండి. మీదైతేనేమో రాచరికం, ఎదుటివాడిదైతే అరాచకం అంటే ఇదే. మరి తర్వాత ఈ వారంలో నాకు ఒక మంచి వార్త ఒకటి, అది ఆంధ్రజ్యోతి, ఈనాడు ఈ పత్రికలు ఒక పక్షానికి కోసం రాస్తా ఉంటాయి, సాక్షి మరొక పక్షానికి రాస్తా ఉంటుంది. అదేవిధంగా కొన్ని పేపర్లు ఎవరికి సంబంధం లేదన్నట్టుగా అనిపించినప్పటికీ కూడా ఏ ఎండకు ఆ గొడుగులు ఒత్తుతా రాస్తా ఉంటాయి. సరే, ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు ఏ పేపర్కు ఎంత చదివించినా, అదేవిధంగా ఎంత సమర్పించినా, నైవేద్యంగా ఎంత ఇచ్చుకున్నా ఉపయోగం మాత్రం శూన్యం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఆంధ్రజ్యోతికి 700 కోట్లు దోచిపెట్టారనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం సాక్షి పత్రికే 377 కోట్లు ఇచ్చారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సరే, అది నిజమైన అనుకుందాం, ఇదే నిజమైన అనుకుందాం. వాళ్ళు సాధించింది ఏమిటి? అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆంధ్రజ్యోతికి నైవేద్యం పెట్టారనుకుందాం, ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు సాక్షికి నైవేద్యం పెట్టారనుకుందాం. వాళ్ళు సాధించింది ఏమిటి? వాళ్ళు మరలా 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి రాగలిగారా? ఆంధ్రజ్యోతి, ఈనాడులకు నైవేద్యం పెట్టిన తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రాగలిగిందా? సాక్షికి చదివింపులు ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి రాగలిగిందా? ఒకసారి ఆలోచిస్తే అధికార పార్టీలు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, 2009లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఓడించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 2014లో అధికారంలో ఉన్నటువంటి 2014లో అధికారంలో ఉన్నటువంటి 2014 వరకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఓడించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా 2019 వరకు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ఓడించి 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. 2019లో వరకు కూడా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఓడించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్సీపీని ఓడించి తెలుగుదేశం పార్టీ అధికారం అంటే గత 4 టర్ములుగా 5 ఏళ్లకు ఒక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారుతూ ఉంది. దీన్ని బట్టి అధికార పార్టీ వాళ్ళు గుణపాఠం నేర్చుకోవాల్సిందేంటి? ప్రజలను నమ్ముకోవాలి. ప్రజలు ఆశల మేరకు మీరు పనిచేయాలి, ప్రజల ఆకాంక్షల మేరకు మీరు పనిచేయాలి. అంతేగాని మీరు నమ్ముకోవాల్సింది పత్రికలను కాదు, టీవీలను కాదు,
అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్టుల్ని కాదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రోజున TV9, ఎన్టీవీ, సాక్షి, 10 టీవీ వీటి ప్రసారాలను గ్రామీణ ప్రాంతాల్లో లేకుండా చేస్తా ఉన్నారు. ఇటు మాలాంటి నగర ప్రాంతాల్లో అయితే అందరూ కూడా డిష్ యాంటీనాలే కాబట్టి అందరికి అన్ని టీవీలు వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అందరూ డిష్లు పెట్టుకోలేరు. ఆ యొక్క వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు కాబట్టి ఆ ప్రసారాలను చేసేటటువంటి వాళ్ళని మీ కంట్రోల్లో పెట్టుకొని ఈ 4 ఛానళ్లను రాకుండా మీరు చేస్తా ఉన్నారు. ఇలా చేసినంత మాత్రాన మీరు అధికారం నిలబెట్టుకోవడం అనేది అవివేకమే అవుతుంది. ఇక తర్వాత అంశం జగన్ మోహన్ రెడ్డి. ఈయనలో చాలా మార్పు కనపడతా ఉంది. ఇప్పుడు స్వాగతించదగినటువంటి మార్పు. రోజు కనీసం 500 మంది కార్యకర్తలు, అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకుంటా ఉన్నారు. అయితే మొన్న శుక్రవారం నాడు పోటెత్తారు జనం. దాదాపు 1000 మందికి పైగా వచ్చారు. అందరినీ జగన్మోహన్ రెడ్డి గారు కలవలేకపోయారు. దాదాపు 500-600 మంది బయటే ఆగిపోయారు. వాళ్ళ మీద సెక్యూరిటీ వాళ్ళు కొంచెం దురుసుగా ప్రవర్తించారనేటటువంటి వార్తలు వచ్చాయి. కానీ ఇక్కడ దానిని ఆసరాగా తీసుకొని సోషల్ మీడియా వాళ్ళు, ప్రత్యర్థి పార్టీల సోషల్ మీడియా వాళ్ళు, అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తలు ఇంకా దూరం అయిపోతారు, ఆయన ఏదో దగ్గర చేసుకుందాం అనుకుంటున్నాడు కానీ ఇంకా దూరం అయిపోతారు, జగన్మోహన్ రెడ్డి గారు మారలేదనేటటువంటి విష ప్రచారాన్ని చేస్తా ఉంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంతమంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడి దగ్గరికి వస్తున్నారంటే మీ దగ్గరికి 10ల సంఖ్యలో రోజు వచ్చి ఇక్కడికి 100ల సంఖ్యలో వస్తున్నారంటేనే మీరు అర్థం చేసుకోండి మీ మీద అసంతృప్తి ఇప్పటికే మొదలైంది అని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని స్థాయిలో వస్తున్నప్పుడు వాళ్ళకి కనీసం కూర్చోవటానికి, వాళ్ళకి దాహం వేస్తే మంచినీళ్ళు ఇవ్వటానికి, మరీ కాలాతీతమైతే కాస్త మజ్జిగ ఇవ్వటానికి కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదా. నేను ఫోన్ చేసి కనుక్కున్నాను, ఆ ఏర్పాట్లలో వాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా ఆ ఏర్పాట్లు చేసుకుంటారు. ఆ ఏర్పాట్లు చేసుకున్న తర్వాతనే ఎక్కువ సంఖ్యలో రమ్మని చెప్పేసి వాళ్ళ కేడర్కి సంకేతాలు పంపించారు. ఇందులో ఏమాత్రం మనకు తప్పు కనపడలేదు. ఏదో సెక్యూరిటీ వాళ్ళు దురుసుగా ప్రవర్తించారనేటటువంటి దుష్ప్రచారాన్ని మాత్రం ఎవరు నమ్మాల్సినటువంటి అవసరం కనపడలేదు. ఇక ఈనాడు పత్రికలో ఈ వారంలో ప్రధానమైనటువంటి వార్త ఏంటంటే, అక్టోబర్ 1 నుంచి నూతన మద్య విధానం అంట. మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, చేయలేదు. మరి ఆయన చేయకుండా ధరలు పెంచేశాడు. నాణ్యమైన మద్యం ఇవ్వకుండా చౌకబారు మద్యం ఇచ్చాడు. ఆరోగ్యం పాడైపోయినాయి, పుస్తకాలు తెగిపోయినాయి అని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. మీరిచ్చినటువంటి నాణ్యమైన మందు తాగి ఏకంగా కుర్రవాళ్ళు మంత్రుల కాన్వాయ్కి అడ్డుపడుతూ పోలీసుల చేత అర్ధనగ్నంగా కడ్రాయర్ల మీద నిలబెట్టినటువంటి సంఘటనలు కూడా చూస్తున్నాం. కూటమి నేతలారా గమనించండి. ఈ రోజున దోమగుంట రోసెమ్మ లాంటి సామాజికవేత్తలు లేరు. వావిలాల గోపాలకృష్ణయ్య లాంటి విప్లవ నేతలు లేరు. లేదా 1994లో మీరు సారా వ్యతిరేక ఉద్యమం, మద్యపాన నిషేధ ఉద్యమాన్ని ప్రేరేపించి మీరు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మీరు ఉద్యమాన్ని రేపిన సమయంలో ఉన్నటువంటి గవర్నర్ గారి సతీమణి ఇప్పుడు లేరు. ఇప్పుడు గాంధేయులు లేరు, వావిలాలయులు లేరు. ఇప్పుడు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే నాణ్యమైన మద్యం ఇస్తాము అనేటటువంటి వాళ్ళు ఉన్నారు.
అదేవిధంగా ఏకంగా భారతీయ జనతా పార్టీ అయితే చీపు లిక్కర్ని మరింత చౌకగా ఇస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నారు. మీరే ప్రత్యక్షంగా చెప్పేస్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారు? ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యపాన నిషేధం చేయలేము, నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని మాత్రమే చెప్తా ఉన్నారు. దీంట్లో ప్రజలు మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారంటే, ప్రజలు మీ దగ్గర నుంచి ఆశించేటటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, మీరు వ్యాపారానికి దూరంగా ఉండండి. వైఎస్ఆర్సీపీ మద్యం ఇసుక వ్యాపారాన్ని చేసిందనే మీ ప్రచారం. మీరు ఆ ప్రచారం వాళ్ళు ఆ వ్యాపారం చేసి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలకి అందించారు డబ్బుల్ని. కానీ మీరేం చేశారు? జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడని ప్రజలను నమ్మించారు. ఆ విధమైనటువంటి మచ్చ మీకు కూడా రాకుండా ఉండాలి అంటే మద్యం వ్యాపారంలో, వ్యాపారం అనే ఆటలో మీరు ఒక రెఫరీగా మాత్రమే ఉండండి. మీరు కూడా వ్యాపారంలో భాగస్తులైపోయి మీరు కూడా ప్రభుత్వం ద్వారా వ్యాపారం చేస్తూ మీరు కూడా రేపు ఇలాంటి విమర్శకే మీరు పాలు కావద్దు. ఒకటి అంటే మీరు ప్రభుత్వం ఈ వ్యాపారంలో వద్దు, ఓన్లీ రెఫరీ పాత్ర మాత్రమే. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ పేమెంట్ లేవు, క్యాష్ పేమెంట్స్ మాత్రమే చేయించుకున్నారన్నారు కదా. 100% డిజిటల్ పేమెంట్స్ మీద దృష్టి పెట్టండి. ఒక గాంధేయవాదిగా, ఒక పూర్వ కాంగ్రెస్ వాదిగా, పూర్వ అంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి నచ్చక కాంగ్రెస్ వాది అని చెప్పుకోవడానికి కూడా నాకు ఇష్టం లేదు. పూర్వ కాంగ్రెస్ వాదిగా మేము కోరుకునేది ఏంటంటే, అక్టోబర్ 1 నుంచి నూతన విధానం అన్నారే, కనీసం గాంధీ జయంతి అక్టోబర్ 2 తప్పించి అక్టోబర్ 3 నుంచి మీ పాలసీని పెట్టుకోండి అనేది నా విన్నపం. ఇక ప్రధానమైనటువంటి అంశం, సొంత వాళ్ళ కన్నా బయట వాళ్ళు నయము అనేది ఒక పెద్దలు చెప్తా ఉంటారు. కొన్ని సందర్భాల్లో సొంత వాళ్ళ కన్నా బయట వాళ్లే బెటరు అని. సబితా ఇంద్రారెడ్డి, వైఎస్ షర్మిల వీళ్ళిద్దరే గుర్తుకొస్తా ఉన్నారు ఈ అంశంలో. సబితా ఇంద్రారెడ్డి గారు శాసనసభలో, తెలంగాణ శాసనసభలో చాలా స్పష్టంగా చెప్పారు, జగన్ను కొట్టడానికి, జగన్ని రాజకీయంగా అణగదొక్కటానికి తన మీద ఐదు రకాలైనటువంటి సిబిఐ కేసులు పెట్టారని చెప్పేసి చెప్పింది. తాను వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటానని, అది వాస్తవం. ఎందుకంటే ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్సీపీ అభిమానులందరూ కూడా వైఎస్ఆర్ చెల్లెమ్మగానే ఆమెను ట్రీట్ చేశారు. చాలా మంది కుర్రకారు వాళ్ళు మేనత్త అంటూ కూడా ఆవిడని పిలుచుకున్నారు. అలాంటి సబితా ఇంద్రారెడ్డి గారిని వైఎస్ కుటుంబానికి సన్నిహితురాలనేటువంటి ఒకే ఒక్క కారణంతో 5 సిబిఐ కేసులు పెట్టారు. ఆ 5 సిబిఐ కేసులు ఆమె మీద పెట్టింది కూడా జగన్ దెబ్బ కొట్టడానికే అని రక్త సంబంధికురాలు కాకపోయినప్పటికీ కూడా సబితా ఇంద్రారెడ్డి గారు చెప్తా ఉంటే, సొంత చెల్లెలైనటువంటి వైఎస్ షర్మిల మాత్రం అబ్బే అదేం లేదు, రామ అదంతా ఒట్టి మాట, నాకు సోనియా గాంధీ చెప్పారు, నాకు రాహుల్ గాంధీ చెప్పారు, మీ అన్నగారి మీద సిబిఐ కేసుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రమేయం ఏమీ లేదని చెప్పేశారంట. ఏమనమ్మేసిందంట. ఎవరమ్మా కేసులు పెట్టింది ఆ రోజున? శంకర్రావు కదా. శంకర్రావు కేసుల్లో ఇంప్లీడ్ అయిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కదా. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు మీ అన్నని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి ఒకటే ఈ కేసులు పెట్టించలేదా? తెలంగాణలో మీరు మీ నాన్నగారి పేరుతోటి పార్టీని పెట్టుకొని ప్రచారం చేసినప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని బూతులు తిట్టలేదా?
ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీని కడిగి పారేయలేదా? ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి చంద్రబాబు చేతిలో మనిషిగా మీరు మారిన తర్వాత కొత్త భాష్యం మీరు చెబితే నమ్మటానికి ప్రజలు చెవుల్లో క్యాబేజీ పూలు పెట్టుకొని లేరు షర్మిలమ్మ గారు. ఇక చివరి అంశం బుద్ధా వెంకన్న బాధాతత్వ హృదయంతో రగిలిపోతా ఉన్నాడండి. ఆయన కనీసం తిరుపతి వెళ్ళాలనుకునేటటువంటి వాళ్లకు సిఫార్సు లెటర్ కూడా ఇవ్వలేకపోతున్నాడంట. తర్వాత తన పశ్చిమ నియోజకవర్గం నుంచి కనీసం తనకు నచ్చినటువంటి ఒక్క ఉద్యోగస్తుని కూడా వేయించుకోలేకపోతున్నాడు. ఆ ఉద్యోగస్తులందరినీ కూడా అక్కడ గెలిచినటువంటి సుజనా చౌదరి గారు, ఎమ్మెల్యే అయినటువంటి సుజనా చౌదరి గారు ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళని వేసేసుకుంటున్నాడంట. ఈయనకు నచ్చిన వాళ్ళని ఒక్కడిని కూడా వేయలేకపోతున్నాడు. అంటే తెలుగుదేశం పార్టీలో విభేదాలు ఉన్నాయి అనేది బుద్ధా వెంకన్న గారు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు. ఇక్కడ బుద్ధా వెంకన్న గారు మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా గెలవటానికే ఎంపీ క్యాండిడేట్ స్థాయిలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడండి సుజనా చౌదరి గారు. అక్కడ ఒక పేద సాహిబ్ గారిని ఓడించడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఆయన. అక్కడ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అక్కడ కావాల్సినటువంటి అధికారులు వేసుకుంటే ఎంతో కొంత ఆయనకు ముడుపులు ఇస్తారు కదా. మీరు చెప్పిన వాళ్ళని ఎందుకు నియమిస్తారండి? పైగా మీరు ఈ విషయాన్ని అధిష్టానానికి తీసుకెళ్తారు కాబట్టి కేశినేని చిన్ని గారి సమక్షంలో 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎంపీ గారు కాబట్టి ఆయన సమక్షంలోనే నేను తెలియజేస్తున్నానని చెప్పారు. మరి అది ఎంతవరకు ఆయన చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్తారు? చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మీకన్నా అమాయకులు ఇంకెవరున్నారు బుద్ధా వెంకన్న గారు? ఇవి ప్రతి వారం కూడా ఒక 7 అంశాలు మనం డిస్కస్ చేసుకుందాం. ఈ వారానికి సంబంధించినటువంటి 7 అంశాలు ఇవి అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్తే.